ఈ రోజు మా ఇంట్లో పనిచేసే దివాని వాడైతే లేడు. మా సార్ తో పాటు అయితే వెళ్ళాడు ఒంటెల దగ్గరికి. నేనైతే ఈ రోజు దివానీలో చాయ్ అయితే చేస్తున్నాను. డ్రైవర్ చాయ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అయితే మీరైతే చూడండి. కువైట్ లో ఉన్న వాళ్ళైతే మీ ఇంట్లో కూడా ఇలానే మీకు ఎప్పుడైనా చెప్పినప్పుడు చేస్తారు లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. నేనైతే చాయ్ అయితే కడిగేసి అందులో వేడి నీళ్ళు అయితే పోసి కరెంట్ చూల మీద అయితే పెట్టేశాను. ఇంకా గవ్వ అయితే చేస్తున్నాను. దానికి వచ్చేసి 1.5 కప్ అయితే గవ్వ అయితే వేస్తున్నా. అందులోకి లవంగాలు అయితే పొడి వేస్తున్నాను 2 చెంచాలు. తర్వాత వచ్చేసి పక్కన గవ్వ వడగొట్టుకొని మనం ఇంకో దాంట్లో పోసుకోవాలి కావచ్చు. దానికి వచ్చేసి ఏలకబుడ్డల పొడి అయితే వేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. ఇంకా గవ్వ ఉడికిన తర్వాత అందులో వేయాలి కాబట్టి ఇంకా రెండు అయితే ఉడుకుతున్నాయి. బాగా బురుగు అయితే వచ్చింది. ఇంకా అప్పుడు బురుగు వచ్చిందంటే ఇంకా అది రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా చాయ్ అయితే టేస్ట్ చేద్దామని చెప్పేసి ముందుగా నేనే అయితే ఒకసారి పోసుకున్నాను. కలర్ అయితే బాగా వచ్చింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో తర్వాత అయితే చెప్తాను. ముందుగా గవ్వ ఉడికింది కాబట్టి గవ్వ కూడా అందులోకి వడగొట్టుకోవాలని చెప్పేసి వడగొట్టేస్తున్నాను. గవ్వ కూడా బాగా కలర్ అయితే వచ్చింది. వడగొట్టేసిన తర్వాత మిగిలిన దాన్ని పక్కన అయితే పెట్టాను. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇందులో పోసుకోవడానికి ఉంటుందని చెప్పేసి పక్కన అయితే పెట్టాను. చూడండి కలర్ అయితే బాగుంది. ఇంకా దీంట్లో ఏలుగుడ్డలు అనేవి వేసాం కాబట్టి అవి కొంచెం సేపు ఉడకనిద్దామని చెప్పేసి మళ్ళీ గ్యాస్ మీద అయితే పెట్టాను. ఇంకా చాయ్ ఉంది, గవ్వ కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి గవ్వ కూడా అయితే పోస్తున్నాను. కలర్ అయితే మీరు చూస్తున్నారు ఎలా ఉందో. ఇదేనమాట కువైట్ వాళ్ళు తాగే గవ్వ వచ్చేసి. అది వచ్చేసి చాయ్ అంటారు. టేస్ట్ అయితే బాగానే ఉంటది. ఇది కువైట్ వాళ్ళు ఎక్కువ అయితే తాగుతారు. ఇంకా నేను కూడా తాగుదామని చెప్పేసి ఒకసారి ట్రై చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఎందుకంటే మనం చేసింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, మర్చిపోకుండా.